హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మా పిల్లలకి ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అనమాట. సో అందుకే ఇంత క్రాంకీగా ఉన్నది. ఎప్పుడు కూడా 10కి 9కి అట్లా లేచే పిల్లలు ఒకేసారి 7కి లేపితే వాళ్ళు ఇట్లాగే క్రాంకీగా అవుతారు. వాళ్ళు నార్మల్ చేయడానికి నాకైతే చాలాసేపు పట్టింది. సో మా చిన్నోడికి అయితే చాలా ఫేవరెట్ ఇట్లా మిల్లెట్ జావా అనమాట. నేను డే బై డే ఇస్తానమాట. ఒకరోజు ఎగ్, ఒకరోజు ఇట్లా జావా ఇలా ఇస్తాను. రెండు కలిపి ఇస్తే టిఫిన్ అనేది లేట్ అయిపోతుంది, అలాగే తినలేకపోతున్నారు. సో అందుకే ఈరోజైతే జావ ఇచ్చాను అనమాట. మా చిన్నోడికి చాలా ఇష్టము. బట్ వాడు ఫేస్ చూసారా ఎంత డల్గా ఉందో, బలవంతంగా లేపేశానని. బ్రేక్ఫాస్ట్ వచ్చి పెసరట్లు వేసాను. ఇది చాలా హెల్తీ అండి పిల్లలకి. వీక్లీ వన్స్ అయినా పెట్టడానికి ట్రై చేయండి. సో ఇక్కడ ఈరోజు స్పెషల్ డే కాబట్టి నేను కొంచెం స్పెషల్గా వేశాను వీళ్ళకి డ్రెస్. ఎలాగో వాళ్ళ స్కూల్లో ఏసీ ఉంటుంది కాబట్టి కొంచెం హ్యాపీగానే ఉంటుందని చెప్పి. ఈ ఇయరే ఇద్దరు ఫస్ట్ డే అనమాట. మా నిక్కీ గడికి 4 years, వాడు ఎల్కేజీ అనమాట. వాడు నర్సరీ చదవలేదు, అంగన్వాడీకి వెళ్ళాడు కదా. సో అందుకే వాడిని డైరెక్ట్ ఎల్కేజీలో, అండ్ మా చిన్నోడిని అయితే నర్సరీలో వేశాను. ఇద్దరు కూడా హ్యాపీగా వెళ్తున్నారు, ఎందుకంటే మా ఇద్దరు పిల్లలకి సమ్మర్ క్యాంప్ వెళ్ళారు కాబట్టి ఆ సేమ్ స్కూల్లో కొంచెం అలవాటు ఉంది. అందుకే ఎక్కడ క్రాంకి వేయలేదు, హ్యాపీగా వెళ్ళిపోయారు. బట్ డల్ ఏంటంటే కొంచెం ఎర్లీ మార్నింగ్ లేచారు, కొంచెం అది ఉంటుంది కదా. సో నైట్ లేట్గా పడుకోవడం. సో ఇక్కడి నుంచి అలవాటు అయిపోతుంది నైట్ బేగా పడుకోవడము, ఇలా మార్నింగ్ బే లేవడం అని చెప్పి. ఇది ఒక్కరోజు ఒక 1 week ఇట్లా ఉంటుంది. సో ఇక్కడ గ్రాండ్ వెల్కమ్ అయితే చెప్తున్నారు మేడమ్స్, ఇట్లా ఫ్లవర్స్ వేసి బ్లెస్ చేసి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. వీడిని కొంచెం డల్గా ఉన్నాడని చెప్పి ఇట్లా బెలూన్స్ అన్నీ పెట్టారు, కొంచెం హ్యాపీ అవుతాడని చెప్పి. కాసేపుకి అయితే చాలా హ్యాపీ అయిపోయాడు ఇవన్నీ చూసి. నాకు ప్రీ స్కూల్ భలే నచ్చుతుంది అబ్బా. చిన్నప్పుడు ఇట్లాంటివి ఏం లేవు కదా. ఇప్పుడైతే యాక్టివిటీ బేస్లో పిల్లలు అసలు ఏడవకుండా స్కూల్కి వెళ్ళడం ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. ఎందుకంటే వాళ్ళకి ఇంటి దగ్గర కన్నా అక్కడే ఎక్కువ బొమ్మలు కనిపిస్తున్నాయి, ఆడుకోవడానికి బాగుంటుంది, పిల్లలు ఉంటున్నారు, టీచర్స్ కూడా ఫ్రెండ్లీ నేచర్గా ఉంటున్నారు. సో ఇవన్నీ ఉన్నాక ఏ పిల్లలు స్కూల్కి వెళ్తారో, ఇవన్నీ ఉన్నాక ఇంక ఇంటి దగ్గర కన్నా స్కూలే బెటర్ అనుకుని హ్యాపీగా వెళ్తున్నారు. మా పిల్లలు చూసారు కదా, అసలు ఎక్కడ ఏడవలేదు, నేను వెళ్ళాక కూడా ఏడవదనమాట. సో ఇది వచ్చి యాక్టివిటీ బేస్. లోపలికి వెళ్ళేటప్పటికి సో ఇట్లా బెలూన్ వేసుకుంటే కప్పులాగా వెళ్ళాలన్నమాట. సో మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ లోపలికి వెళ్తారు. అండ్ చాలామంది అనుకుంటూ ఉంటారు 3 years అలా ఏజ్ పిల్లల్ని మనం నర్సరీలో వేస్తాం కదా, అవసరమా అని చెప్పి. స్ట్రెస్ ఉంటుంది పిల్లలకి అప్పుడే ఎందుకు అని. బట్ ఇప్పుడున్న స్కూల్స్లో ఏంటంటే యాక్టివిటీ బేస్లో జరుగుతున్నాయి. దానివల్ల ఏంటంటే పిల్లలకి ఎక్కడ స్ట్రెస్ అనేది ఉండదు, వాళ్ళు యాక్టివిటీ బేసే జరుగుతుంది. సో మంచిగా ఆడుతూనే వాళ్ళు స్కూల్ అనేది ఎంజాయ్ చేస్తారు. ప్రీ స్కూల్స్ అయితే కొన్ని అయితే ఎక్కువ ఫీజెస్ అనేవి కలెక్ట్ చేస్తున్నారు. బట్ నేనైతే అన్ని స్కూల్స్ తిరిగి కాకినాడలో ద బెస్ట్ అనిపించింది, మనం ఫీజు కట్టుకోగలము అని అనిపించింది ఈ స్కూలే నాకు. అండ్ మా పిల్లలు కూడా బాగా సమ్మర్ క్యాంప్కి వెళ్ళారు కదా, వాళ్ళ లాంగ్వేజ్ కానీ బిహేవియర్ కానీ నాకు కొంచెం చేంజ్ అనేది కనిపించింది, అందుకే ఈ స్కూల్లో అయితే వేశాను. ఇక్కడ మా చిన్నోడు చూశారు కదా, ఇంటి దగ్గర అనుకోండి చెప్పులు కూడా ఏడుస్తూ నా చేతి తీస్తాడు. బట్ ఇక్కడ నేనున్నా కూడా వాడు సెల్ఫ్గా రిమూవ్ చేస్తున్నాడు. ఇట్లా కొన్ని పనులు వాళ్ళకి వాళ్ళే చేయాలి అనేవి కొన్ని తెలుస్తాయి స్కూల్ వాళ్ళు. ఇలా అయితే మా ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ ఇలా కంప్లీట్ అయింది. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే స్కూల్ డీటెయిల్స్ వచ్చి నేను మేడం నెంబర్కి డిస్ప్లే చేస్తాను. సీ యు నెక్స్ట్ వీడియో, బాయ్.